అందరికి నమస్కారం. ఈరోజు తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అండ్ సురేష్ బాబు గారు, నేను, కేఎల్ నారాయణ గారు, చిరంజీవి గారిని కలవడం జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. సో పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లో ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు ప్రస్తుతానికి. అంటే నిర్మాతలను కూడా ఇప్పుడు కలుస్తున్నారు అని చెప్పి అన్నారు. అది ఇంకా నా వరకు తెలియదు, మరి నీకు తెలిస్తే నువ్వు వాళ్ళకి చెప్తావు. నిర్మాతే కదా సార్. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్కి మేము కలిసామండి. వి గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ మెగాస్టార్ గురు గారు. ఈ గేవ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. మా బాధ విన్నాడు. అట్లీస్ట్ మోర్ దెన్ 1 hour 10 minutes కూర్చున్నాము. మా బాధ అంతా చెప్పినాము. ఇట్లా ఇంత ప్రాబ్లం అవుతున్నాయి, ఆయనకి ఇంకా తెలియదు. ఇన్ని థియేటర్స్ బంద్ అవుతున్నాయా, ఓకే సింగిల్ స్క్రీన్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పిండు. వాళ్ళు ఇప్పుడు అంతా ఎవరైతే కమిటీ వేసిరో వాళ్ళ ఏదైతే బాడీ ఉందో వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా రేపు ఒక దినం మా ఎగ్జిబిటర్స్తో కూడా కూర్చొని మాట్లాడి విల్ గివ్ ద ఫైనల్ డిసిషన్ ఏంది ఏం సంగతి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలు మళ్ళీ అదే మీరు ఆ టాపికే వద్దు, మీకు హైలైట్ కావటాన్ని అడగకండి. సమస్యని ఇండస్ట్రీకి సంబంధించింది అది. సో చిరంజీవి గారు కూడా ఎగ్జిబిటర్స్ తరపున అన్ని తెలిసాయి కాబట్టి మ్యాక్స్ 2 days ఎల్లుండి కల్లా కమిటీని పిలిచి దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. థ్యాంక్ యూ.